జస్ట్ ఇమాజిన్ వరల్డ్ వార్ 2 తర్వాత వరల్డ్ మొత్తానికి ఒక ఫియర్ అంటుకుంది. అది న్యూక్లియర్ వెపన్స్. సో ఒక్క న్యూక్లియర్ బాంబ్ ఎంటైర్ సిటీని అంతటిని డిస్ట్రాయ్ చేయగలదు. సో అందుకే కంట్రీస్ అన్ని డిసైడ్ ఈ న్యూక్లియర్ వెపన్స్ అనేవి అన్‌కంట్రోల్డ్ గా స్ప్రెడ్ అవ్వకూడదని చెప్పేసి వీళ్ళందరూ కలిపి ఒక డెసిషన్ తీసుకున్నారు. సో ఆ డెసిషన్ నే ఎన్పిటి. ఈ ఎన్పిటి అంటే న్యూక్లియర్ నాన్ ప్రిఫిలరేషన్ ట్రీటీ. సో ఈ ట్రీటీ మెయిన్ యొక్క ఒప్పందం ఏంటంటే నంబర్ 1 న్యూక్లియర్ వెపన్స్ ని ఎక్కువగా స్ప్రెడ్ అవ్వకుండా చేయడం. రెండోది ఏంటంటే న్యూక్లియర్ డిసార్మమెంట్ ని ఎంకరేజ్ చేయడం. నంబర్ 3 పీస్ఫుల్ న్యూక్లియర్ ఎనర్జీని అలో చేయడం. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 190 కంట్రీస్ ఈ ట్రీటీని సైన్ చేసే. కొన్ని కంట్రీస్ కొన్ని ట్రీటీని సైన్ చేయలేని ఉన్నాయి. ఆ కొన్ని కంట్రీస్ లో మన ఇండియా అండ్ పాకిస్తాన్ అండ్ ఇజ్రాయెల్ ఆల్మోస్ట్ ఈ 3 కంట్రీస్ కూడా లేవు ఈ ట్రీటీలో. సో దానివల్ల మనం కూడా న్యూక్లియర్ వెపన్స్ ని తయారు చేయడం మొదలుపెట్టింది. మనం ఒక పవర్ఫుల్ దేశంగా అభివృద్ధి చెందాం. సో ఇకపోతే మన న్యూక్లియర్ వెపన్స్ చెక్ చేసుకుంటే కొంత లిస్ట్ ఒకసారి మాట్లాడుకుందాం ఈ న్యూక్లియర్ వెపన్స్ కోసం. అంటే ఏ కంట్రీలో ఎన్ని వెపన్స్ ఉన్నాయి, న్యూక్లియర్ గా ఎంత స్ట్రాంగ్ ఉన్నది అనేది ఒకసారి చర్చిద్దాం. ప్రెసెంట్ ఈ న్యూక్లియర్ వెపన్స్ ని మెయింటైన్ చేస్తున్న కంట్రీస్ జస్ట్ 9 మాత్రమే ఉన్నాయి. యాజ్ ఆఫ్ సోర్సెస్ అంటే కొంచెం రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే 9 కంట్రీస్ వరకు మాత్రమే ఈ న్యూక్లియర్ వెపన్స్ ని క్యారీ చేస్తున్నాయి. టోటల్ గా వరల్డ్ లో మొత్తం 12,000 ప్లస్ న్యూక్లియర్ వెపన్స్ అయితే మాత్రం ప్రెసెంట్ అయితే యాజ్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయని చెప్తున్నది. ఏ కంట్రీస్ లో ఎన్ని వెపన్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో రష్యా వరల్డ్ లో లార్జెస్ట్ న్యూక్లియర్ వెపన్ వార్ హెడ్స్ ఉన్నది దేశం ఏదంటే రష్యా. అరౌండ్ 5,800 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. అండ్ కమింగ్ టు నెక్స్ట్ ద స్ట్రాంగెస్ట్ మిలిటరీ అని చెప్పుకునే యుఎస్ఏ దగ్గర ఎన్ని ఉన్నాయి ఒకసారి చూద్దాం. సో యుఎస్ఏ అరౌండ్ సెకండ్ లార్జెస్ట్ న్యూక్లియర్ వెపన్ స్టోర్స్ ని తీసుకుంటుంది. అరౌండ్ 5,200 న్యూక్లియర్ వెపన్స్ అయితే ఉన్నాయి. సో చైనా చూసుకుంటే రీసెంట్ ఇయర్స్ లోనే చాలా ఫాస్ట్ గా డెవలప్ అయింది చైనాలో. సో చైనాలో అయితే ఆల్మోస్ట్ అప్రాక్స్ 500 న్యూక్లియర్ వార్ వెపన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ కమింగ్ టు ఫ్రాన్స్ లో 290 న్యూక్లియర్ వెపన్స్, యునైటెడ్ కింగ్డమ్ లో 225 న్యూక్లియర్ వెపన్స్, పాకిస్తాన్ లో 170 న్యూక్లియర్ వెపన్స్, ఇండియాకి కూడా అప్రాక్స్ 170 ప్లస్ న్యూక్లియర్ వార్ వెపన్స్ ఉన్నాయని చెప్పేసి మన యొక్క భారతదేశం రిపోర్ట్స్ చెప్తున్నాయి. సో మన ఇండియన్ పాలసీ ప్రకారం నో ఫస్ట్ యూస్ అంటే మీనింగ్ ఏంటంటే లైక్ మన ఇండియా మీద దాడికి ఎవరన్నా వస్తే తప్ప మనం న్యూక్లియర్ వెపన్స్ ని వాడమని చెప్తుంది ఆ పాలసీ. ఇండియా ఎప్పుడు న్యూక్లియర్ అటాక్ ని ఫస్ట్ చేయదు. సో ఇజ్రాయెల్ లో ఆల్మోస్ట్ 90 న్యూక్లియర్ వెపన్స్ అయితే ఉన్నాయి. నార్త్ కొరియాలో 40 to 50 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు గమనిస్తే నేను ఇప్పుడు మాట్లాడినవన్నీ నా న్యూక్లియర్ కంట్రీస్ మాట, న్యూక్లియర్ వెపన్స్ కొన్న కంట్రీస్. పాయింట్ ఏంటంటే ప్రెసెంట్ ఇప్పుడు జరుగుతున్న మన వార్ ఏదైతే ఉందో యుఎస్ఏకి, ఇజ్రాయెల్ కి అండ్ ఇరాన్ కి, ద మేజర్ కాన్ఫ్లిక్ట్ ఎక్కడ మొదలైందంటే ఇక్కడే మొదలైంది. ఇరాన్ అనే కంట్రీ అనేది ఈ ఎన్పిటికి సైన్ చేసి ఉన్న కంట్రీ అన్నమాట. సో లెక్క ప్రకారం వాళ్ళు ఈ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయకూడదు, దాంతోపాటు డెవలప్ కూడా చేయకూడదు. కానీ వెస్ట్రన్ కంట్రీస్ ఏం ఎక్యూజ్ చేస్తున్నాయంటే వీళ్ళు సీక్రెట్ గా న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చేస్తున్నారని చెప్పేసి చెప్పుకొచ్చింది. అయితే ఈ విషయం ఇజ్రాయెల్ వారికి వెళ్ళింది. ఇరాన్ మాత్రం ఏం చెప్పుకొచ్చిందంటే మేము ఈ న్యూక్లియర్ ఎనర్జీ అంతా ఒక పీస్ పర్పస్ కోసం మాత్రమే డెవలప్ చేస్తున్నామని చెప్పుకొచ్చింది. ఇజ్రాయెల్ అండ్ యుఎస్ఏ ఫెబ్ 28 ఇక ఇలాంటి కంటెంట్లు మరిన్ని మీ ముందుకు నేను తీసుకురావాలనుకుంటున్నాను. సో ఇలాంటి తీసుకురావాలంటే మీరు ముందుగా చేయాల్సింది ఒకే ఒక పని ఏంటంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేయండి. చేశారా? ఓకే, ఇంకా వీడియోలోకి అయితే మూవ్ అయిపోదాం. స్ట్రైక్ ఫస్ట్ రిపోర్ట్స్ లో అయితే ఇరాన్ మేజర్ కాంపౌండ్స్ మీద హిట్స్ జరిగాయని రిపోర్ట్స్ వచ్చాయి. ఇప్పుడు ఆ స్ట్రైక్స్ లోనే మోస్ట్ పవర్ఫుల్ లీడర్ అయిన అలీ ఖామ్నేని చనిపోయారు. సో ఆయనతో పాటు ఎంతో మంది బిగ్ ఆఫీసర్స్ మిలిటరీలో ఉన్న పీపుల్ కూడా చనిపోయారనే ఇన్ఫర్మేషన్ అయితే కొంచెం రావడం జరిగింది ఆఫ్టర్ దట్ స్ట్రైక్. అనలిస్టులు ఈ టైప్ ఆఫ్ అటాక్స్ ని లీడర్షిప్ డీకాపిటేషన్ స్ట్రైక్స్ అని పిలుస్తుంటారు అనమాట. సో ఈ డీకాపిటేషన్ మీనింగ్ ఏంటంటే ఎనిమి లీడర్షిప్ స్ట్రక్చర్ ని వీకెన్ చేయడం. సో ఎప్పుడైతే ఖామ్నేని చనిపోయారో ఈ ఇరాన్ అనేది లొంగుతుంది అని ఖచ్చితంగా భావించారు ఇజ్రాయెల్ అండ్ యుఎస్ఏ కూడా. బట్ అలా జరగలే. పొలిటికల్ గా ఇరాన్ లోపలే పొలిటికల్ గా స్ట్రాటజీస్ యూస్ చేసుకొని సో ఎప్పుడైతే ఈ లీడర్ ఖామ్నేని చనిపోయారో దాన్ని గ్యాప్ ని ఫిల్ చేయడానికి సో ఇరాన్ లో పాసిబుల్ సక్సెసర్ గా డిస్కషన్ స్టార్ట్ అయిన నేమ్ మొజటబా ఖామినేని అలీ ఖామ్నేని సన్ అని చెప్తుంటారు. ఇరాన్ గవర్నమెంట్ అప్పుడే ఇమీడియట్ గా వాళ్ళ యొక్క రిటలేషన్ అనౌన్స్ చేసింది.
రివెంజ్ విల్ బి టేకెన్ అని చెప్పేసి. సో ఫ్రీ అవర్స్ లోనే ఇరాన్ రిటాలియేషన్ అనేది స్టార్ట్ అయ్యింది. సో ఆ టైంలో ఇరాన్ అనేది లైక్ ఈ బ్యాలిస్టిక్ మిసైల్స్, సైబర్ అటాక్స్ అండ్ డ్రోన్ అటాక్స్ ని పంపించడం జరిగింది అనమాట. వీల్ టార్గెట్స్ మెయిన్లీ యూఎస్ బేసెస్ మీద ఎక్కువ టార్గెట్ చేసేయమాట. ఇక్కడ ఇరాన్ అలాన్ గా ఫైట్ చేయట్లేదు. ఇరాన్ కి మిలిటరీ ఆర్గనైజేషన్ అయినా హెజ్బెల్లో లెబనాన్, ఏదో కైండ్ ఆఫ్ నేమ్ హెజ్బెల్లో లెబనాన్ అని ఒక మిలిటరీ ఆర్గనైజేషన్ ఉంది. ఆ సపోర్ట్ తీసుకొని ఇరాన్ అనేది రిటలియేషన్ స్టార్ట్ చేసింది. దేని మీద? ఇజ్రాయెల్ మీద అండ్ యుఎస్ బేసెస్ మీద. ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ మిడిల్ ఈస్ట్ మొత్తం అంతా చాలా వార్ జోన్ లో అవ్వడం జరిగింది. మన ఇండియన్స్ చాలా వరకు అక్కడ నుంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నారు. లైక్ కువైట్ ఎయిర్పోర్ట్ మీద మిషల్ పట్టడం, ఒక అమర్కో అని చెప్పేసి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆయిల్ సప్లైర్ అనే కంపెనీ మీద కూడా సగం బ్యాలిస్టిక్ మిసైల్స్ పట్టడం, ఇట్లాంటివన్నీ కొన్ని వీడియోస్ లో మనం చూస్తూ ఉంటున్నాం అప్డేట్ పరంగా. సో మొత్తానికి ఇరాన్ లో కంప్లీట్ గా ఒక టెన్షన్ జోన్ అయితే ఏర్పడింది. అనలిస్ట్ ఈ ఎస్కలేషన్ ని 2026 వార్ గా పరిగణిస్తూ దీనివల్ల మన ఇండియా ఎంతవరకు నష్టపోతుంది అనే ఒక పాయింట్ లో ఇప్పుడు కొంచెం డిస్కస్ చేద్దాం. అంటే ఆ పర్స్పెక్టివ్ లో కొంచెం మాట్లాడుతాం. ఎందుకంటే ఈ అటాక్స్ ఇవన్నీ లైక్ ఏంటంటే ఏదో ఒక దేశం మీద ఇంకో దేశం అగ్రస్థానం పెంచడానికి వీటి గురించి కాకుండా ద మెయిన్ పర్స్పెక్టివ్ ఏంటంటే ట్రేడ్. ఖచ్చితంగా మీ అందరూ తెలుసు, ట్రేడ్ కోసం ఏదైతే ఎకానమీని దెబ్బతీసి పెట్టాలని చెప్పేసి మెయిన్ ప్రయత్నాలు ఏదైనా సరేనా. సో మొన్నటికి మొన్న యుఎస్ లో సంబంధం ఒక కూడా ఎన్నో ఛాన్సెస్ ఇవ్వడం వల్ల ఇండియా ఎకానమీ అనేది చాలా హై రేట్ అయ్యింది. అలాంటి ఛాన్సెస్ మళ్ళీ ఇంకెవరికి ఇవ్వాలనుకోవట్లేదు అని చెప్పేసి ఒకడు మాట్లాడాడు. సో ఈ మొత్తం పక్కన పెడితే ఇప్పుడు ప్రెసెంట్ వార్ లో బిగ్గెస్ట్ ఎకానమీ డిస్ట్రక్షన్ ఏదైతే ఉందనంటే అది ఆయిల్స్ మాట. సో ఈ ఆయిల్ మీద పడిందని అంటున్నారు. ఎలా పడిందని మీకు చెప్తా. ఈ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునే దేశాలన్నీ ఒక వే ద్వారా వెళ్ళాలి. అదే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మాట. వరల్డ్ లో ఆయిల్ సప్లై ఆల్మోస్ట్ 20% ఈ రూట్ ద్వారానే జరుగుతూ ఉంటది అనమాట. ఈ రూట్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటది అనమాట. సో ఈ వార్ టెన్షన్స్ వల్ల ఈ ట్యాంకర్స్ మూవ్మెంట్ అనేది డిస్టర్బ్ అయ్యింది కంప్లీట్ గా. సో దానివల్ల మనకి రిజల్ట్ ఏం జరుగుతుంది అంటే ఆయిల్ ప్రైసెస్ అనేవి ఖచ్చితంగా చాలా హై అయితే ఛాన్సెస్ ఉంది. సో గ్లోబల్ మార్కెట్ ప్లేసెస్ లో మనకి ఆయిల్ సప్లై, ఫుడ్ ఆయిల్ కానీ ఇవి ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా చాలా ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. మన ఇండియా మేజర్ గా ఆయిల్ అనేది ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచే తీసుకుంటుంది అనమాట. ఇండియా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఆల్మోస్ట్ 85% ఫ్రమ్ అదర్ కంట్రీస్. సో మిడిల్ ఈస్ట్ వార్ డైరెక్ట్ గా ఇండియన్ ఎకానమీని ఇంపాక్ట్ చేస్తుంది. సో పాసిబుల్ ఎఫెక్ట్స్ ఏం కనిపిస్తున్నాయి అంటే నాకైతే పెట్రోల్ ప్రైస్ అయితే ఇంక్రీజ్ అవుతుంది, డీజిల్ ప్రైస్ కూడా చాలా హెవీ ఇంక్రీజ్ ఛాన్సెస్ ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇన్ఫ్లేషన్ అనేది ఖచ్చితంగా రైజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉందన్నమాట. సో అయితే ఖచ్చితంగా మన ఇండియన్ గవర్నమెంట్ ఏమైతే రెస్పాన్స్ ఇవ్వబోతుందని చూద్దాం. మన ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడైనా సరే చాలా న్యూట్రల్ గా ఉందామని ప్లాన్ చేసుకుంటుంటది. యాక్చువల్గా చెప్పాలంటే స్ట్రాటజికల్ గా ఏంటంటే లైక్ డైరెక్ట్ గా ఎవరికి సపోర్ట్ చేయదు. సో ఇన్స్టెడ్ ఫోకస్ గా డిప్లొమసీగా ఉండాలనుకుంటది, పీస్ నెగోషియేషన్ చేస్తుంది, ఎనర్జీ సెక్యూరిటీ ఖచ్చితంగా చెక్ చేసుకుంటది మన ఇండియా అనేది. ఇండియాకి యూఎస్ఏకి స్ట్రాంగ్ స్ట్రాటజిక్ ప్యాటర్న్స్ ఉన్నా సరేనా ఇండియా ఎప్పుడు యూఎస్ఏకి చెప్పింది చేయదు. సో ఈ వార్ వల్ల గ్లోబల్ గా ఏదైనా నష్టం ఉందనంటే ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు. ఇండియా ఎప్పుడు యూఎస్ఏకి అయితే మాత్రం ఖచ్చితంగా బ్లైండ్ గా సపోర్ట్ అయితే చేయదు. సో ఇకపోతే ఇరాన్ కి మనకి ఇరాన్ తో ఉన్న సన్నిహితం ఏంటంటే మనకి ఉండాల్సిన అక్కడి నుంచి వచ్చే పెట్రోల్ ఆర్ క్రూడ్ ఆయిల్స్ ఏదైతే ఉందో ఇంపోర్ట్స్ ఎక్కువ మనకు ఆ దేశం నుంచి. సో ఇండియా అయితే మాత్రం ఇరాన్ ని అపోజ్ చేయదు ఈ యొక్క పర్స్పెక్టివ్ లో చూసినా సరేనా. ఇంకపోతే రష్యా, ఈవెన్ డ్యూరింగ్ రష్యన్ ఇన్వెషన్ ఆఫ్ ఉక్రెయిన్ లో అవుతున్నప్పుడు కూడా ఇండియా కంటిన్యూ టు బయింగ్ రష్యన్ ఆయిల్. మనం రష్యా నుంచి కూడా ఆయిల్ కొనుక్కున్నాం ఉక్రెయిన్ వార్ జరుగుతున్నప్పుడు. సో చీప్ ఆయిల్ మనకు అక్కడి నుంచి వస్తుంది ఇండియన్ ఎకానమీ స్టేబుల్ గా ఉంచడానికి. ఇండియా స్ట్రాటజీ ఏం లేదు, చాలా సింపుల్. మన యొక్క భారతదేశం మనకు సింపుల్ గా ఉండడానికి మనం ఏదైనా చేస్తాం. మన ప్రభుత్వం ఎలాంటి చర్యలను తీసుకోగలదు ఇలాంటి వార్లో. అయితే ఇకపోతే ఈ వార్ వల్ల మన దేశంలో 3 టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ అయితే ఉన్నాయి ప్రెసెంట్. ఒకటి స్ట్రాటజిక్ రియాక్షన్, ఒకటి స్ట్రాటజిక్ థింకింగ్ మాట. లైక్ ఏంటంటే వార్ లో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వకుండా ఈ వార్ వల్ల మనకి ఎంతవరకు ఉపయోగం కలుగుతుంది ఏంటని చెక్ చేసుకోవడం, అంటే ఆపర్చునిటీస్ ని ఎలా యూస్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉంది ఫస్ట్ది. రెండోది ఏంటంటే ఎకనామిక్ కన్సర్న్. ఈ ఎకనామిక్ కన్సర్న్ అంటే మనం అదే మాట్లాడుకున్నట్లు మనకి పెట్రోల్ ప్రైస్ అనేది చాలా హైక్ అవుతుంది, ఇంపోర్ట్స్ ప్రైస్ అనేది చాలా హైక్ అవుతుంది అనుకుంటా. ఈ ఎకనామిక్ కన్సర్న్ మీద ఎక్కువ ఉంది. రూపీ వాల్యూ కూడా తగ్గే పరిస్థితి రావచ్చేమో అని చెప్పి ఆలోచిస్తున్నారు. బట్ ఇన్ఫాక్ట్ అదైతే ఖచ్చితంగా జరగదని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ అయితే మాత్రం స్ట్రెంత్ వ్యూ, డిఫెన్స్ స్ట్రెంత్ వ్యూ అనేది చాలా హైగా పెరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఇండియా మిలిటరీ పవర్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది, ఇంకా స్ట్రాంగ్ గా చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇండియా స్ట్రాంగ్ మిలిటరీ మెయింటైన్ చేస్తుంది త్రూ ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్. సో ఈ వార్ సిచ్యువేషన్ లో ఏ మార్కెట్ హైగా బూమ్ అవుతుంది మన ఇండియాలో? ఇన్ కేస్ పెట్రోల్ గా నిజంగా ప్రైస్ రేట్ పెరిగింది అంటే ఈవీ విల్ కమ్ ఇన్ టు ద ప్లేస్ మాట. సో ఈవీ సెక్టర్ అనేది ఖచ్చితంగా భూమి హై ఛాన్సెస్, ఎందుకంటే ఎలక్ట్రిసిటీ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి. ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ వెహికల్స్, ఈవీ వెహికల్స్ చాలా మంది వాడటం మొదలు పెట్టారు.
నాకు తెలిసినంత వరకు ఈవీ మీద ఎక్కువ పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఈవీ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది ఫెయిల్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఆఫ్ కోర్స్ ఇప్పుడు గోల్డ్ రేట్ కూడా చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే గోల్డ్ అనేది వార్ టైంలో గోల్డ్ రేట్ మీద చాలా మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఒకటి, మన దేశం ఎప్పుడు ఏ వారిని కోరుకోదు. అది ఒకవేళ కోరుకుంటే మాత్రం వాళ్ళ విధ్వంసం వరకు దారి చేసే ఆస్కారం అయితే ఉంది. చెప్పాను కదా, ఒక్కొక్క కంట్రీకి ఎన్ని న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని చెప్పేసి. నా పర్స్పెక్టివ్ ఏమంటే, ఒక న్యూక్లియర్ వెపన్ అటాక్ జరిగిందని అంటే ఖచ్చితంగా మీకు తెలుసు, హిరోషిమా నాగసాకి ఒక్క న్యూక్లియర్ బాంబ్ పడింది. ఎన్నో సంవత్సరాలు ఇప్పటికీ ఒక ముక్క కూడా జపాన్లో మొలగదు అక్కడ. అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఇక వరల్డ్ వార్ 3 అనేది స్టార్ట్ అవ్వకపోవడం అనేది చాలా బెటర్ నా ఒపీనియన్ చూసుకుంటే. కంటెంట్ ఇంకా మంచిగా చెప్పడానికి, మీరు నాకు బూస్ట్ ఇవ్వడానికి మీరు చేయాల్సింది ఒకే ఒక్క పని ఏంటంటే, కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేయండి చాలు. ఇది నాకు చాలా హై బూస్ట్ లాగా ఉంటుంది. లైక్ ఏంటంటే, ఇప్పటికి ఆల్మోస్ట్ మాకు 5000 సబ్స్క్రైబ్స్ రీచ్ అయ్యారు. థ్యాంక్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా చేయకపోతే చేసుకోండి.